హార్బర్ పనులు ఏమైనా పరుగులు పెట్టిస్తారేమో అని మేము అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూసాం. తీరా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు, హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయినారు రెండోసారి. ఈసారి మూడోసారి రావడం, మూడోసారి వస్తున్నారు కదా, ఏదో ఒక పెద్ద సంపద సృష్టించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారేమో, ఈ జిల్లా ప్రజలు ఈ సంపద సృష్టిలో ఇతర జిల్లాలతో పోటీ పడి మొదటి స్థానంలోకి వచ్చేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తే మూడోసారి ఆయన తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏంటయ్యా అంటే చెత్త సంపద కేంద్రాన్ని తీసుకుని రావటం జరిగింది. దీస్ ఆర్ ద 3 ప్రోగ్రామ్స్. ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు 3 సార్లు వచ్చి, మొదటిసారి టీ పెట్టడం నేర్పించి, రెండోసారి హార్బర్ పనులు ఆపించి, మూడోసారి చెత్త సంపద కేంద్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా రేపు పొద్దున ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాగినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ ఈ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. పైపెచ్చు చంద్రబాబు గారు జిల్లా ప్రజలకి ఒక 2 సలహాలు ఇచ్చారు. ఈరోజు ఈ చెత్త సంపద కేంద్రం ఇనాగరేషన్ సందర్భంగా జిల్లా ప్రజలు సంపదని ఎలా సృష్టించుకోవాలి అనే దానికి ఒక 2 సలహాలు ఇచ్చారు. మరి జిల్లా ప్రజలందరూ ఆయన చెప్పినటువంటి సలహాలను ఫాలో అయి సంపద సృష్టించుకోవాల్సిందిగా నేనైతే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మొదటిది, పిల్లలను కనండి. పిల్లలు భారం కాదట. 3 4 కనడం భారం కాదట. 3వ బిడ్డల కంటే 30,000, 4వ బిడ్డల కంటే 40,000 చొప్పునిచ్చి పిల్లలు భారం కాదు, పిల్లలే మీకు ఇచ్చేటటువంటి సంపద మేము అని చంద్రబాబు గారు సెలవిచ్చారు ఈరోజు. ఏమవుతుంది అసలు నాకు అర్థమవుదు. ఏమవుతుంది ఏంటి ఆలోచనలు ఏంటి నాకు అర్థం కాదు. మీ అబ్బాయికి ఇవ్వండి ఆ సలహా, మీ అబ్బాయికి ఇవ్వండి. పేదలకు ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. మీ అబ్బాయికి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు? మీరెందుకు ఆ సమయం నుంచి ఒక పిల్లోడిని కానీ ఆపేశారు? 2 3 4 కనలేదు. ఇంకో సలహా, చెత్తని ప్రాసెస్ చేసుకొని సంపద సృష్టించుకోమని చెప్పి మరొక సలహా ఇచ్చారు. ఆయన చెత్తను ప్రాసెస్ చేసుకొని సంపద సృష్టించుకోవాలండి మన జిల్లా ప్రజలు. దీస్ ఆర్ ద 2 చాలా ప్రైమ్ అడ్వైజరీ. జిల్లా ప్రజలు ఎలా సంపద సృష్టించుకోవడానికి, ఎలా సృష్టించుకోవాలనే దానికి చంద్రబాబు గారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు. ఎంత దౌర్భాగ్యం అండి మన జిల్లాకి, ఎంత దుర్మార్గం అండి ఇది. ఇంత చిన్న చూపా మీకు శ్రీకాకుళం జిల్లా అంటే? ఇంత చిన్న చూపా మా మీద మీకు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. లేకపోతే ఈరోజు వేదిక ఏంటా వేదిక? ప్రభుత్వ వేదిక. ప్రభుత్వ వేదిక మీద ప్రభుత్వ ప్రణాళికలు, ప్రజలకు మంచి చేసేటటువంటి అంశాల మీద మాట్లాడాల్సింది పోయి పూర్తిగా ఒక రాజకీయ ప్రసంగాన్ని ఆయన మన ముందు ఉంచడం జరిగింది. ఒక రాజకీయ ప్రసంగం.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నరకాసురుణ్ణి చంపితే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం, దానిని జగన్మోహన్ రెడ్డి గారికి అన్వయించి ఈరోజు ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మేము ఎలాంటి వాళ్ళం? మేము నరకాసురుడు ప్లేస్లో నారాసురుడు అని చెప్పి మేము మాట్లాడతాం. మీకు సంతోషమా? అది సంతోషమా మీకు? రైమింగ్ కూడా బ్రహ్మాండంగా సరిపోయింది కదా. నరకాసురుడు తీసేసి నారాసురుడు అంటాం మేము. ఏమవుతుంది మీ పరువు అంతా? ఎందుకు అలాంటి మాటలు నాకు అర్థమవుదు. ఎలా మాట్లాడతారు అలాంటి మాటలు మీరు? గొడ్డల పార్టీ అట. మాది గొడ్డల పార్టీ అని విమర్శించడానికి ముందు మీది గుణపం పార్టీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకి ఆవిర్భావానికి నేటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, నేటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి చాలా తేడా ఉంది. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒకసారి గుర్తెచ్చుకోండి. వెన్నుపోటు, గుణపంతో వెన్నుపోటు, వైస్రాయ్ హోటలు, వంచన, మోసం, దగ మొదలగు పిల్లర్ల మీద ఆవిర్భవించినటువంటి పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ. చూసారా? ఒక గుణపం వేటుతో వంచన మీద, దగ మీద, మోసాన్ని పిల్లర్లుగా చేసుకొని, మూల స్తంభాలుగా చేసుకుని ఆవిర్భవించినటువంటి పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ అయితే, వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ఆవిర్భవించినటువంటి దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండింటికి ఎంత తేడా ఉంది? ఆవిర్భావంలో కానీ, ఆశయాల్లో కానీ, ఆదర్శాల్లో కానీ, ఆచరణలో కానీ, దేనిలోనైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి